BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న కమ్మ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం హైదరాబాద్ లోని హైటెక్స్ లో శనివారం నాడు ప్రారంభమై అత్యంత వైభవంగా జరుగుతోంది. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి శనివారం నాడు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఆలోచన 2 ఏళ్ల క్రితం రూపుదిద్దుకుంది. మిత్రుడు కుసుమ కుమార్ కి 2 ఏళ్ల క్రితమే ఏర్పాటు చేయాలని భావించారు. అప్పుడు కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు 90 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా ప్లాన్ చేయటం చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కులం అనేది వృత్తిని బట్టి వచ్చేది. కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్లు. ఆకలి మీద ఉన్నవాళ్లకి అమ్మలాగా అన్నం పెట్టే కులం ఇది. అమ్మ ఎవరిదైనా కడుపు చూస్తుంది. కమ్మవాళ్లు కూడా ఎదుటివారి కడుపు నింపాలని చూస్తారు. కమ్మవారు నేల తల్లిని నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారం లాంటి పంటలు పండించి 10 మందికి సాయం చేస్తారు. అందుకే ఒక సినిమాలో కొండపైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు అని అన్నారు. కమ్మవాళ్లు ఎక్కడ ఉన్నారో మనం గుర్తుపట్టాలి అంటే పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సారవంతమైన భూములు, సమృద్ధిగా నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా కమ్మవారు ఉంటారు అని నేను నా మిత్రులతో అంటూ ఉంటాను. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, తమిళనాడైనా, కర్ణాటక అయినా. కమ్మవారి ఆలోచన ఎప్పుడూ శ్రమించాలి, పంటలు పండించాలి, 10 మందికి ఉపయోగపడాలి, 10 మందిని ఆదుకునే ఆలోచన చేయాలి అన్నదే కమ్మ కులంలో ఉన్న నేపథ్యం. ఇదే కమ్మ కులంలో ఉన్న DNA. కమ్మ కులంతో నాకున్న సన్నిహిత సంబంధాల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎక్కడ ఉన్నా నన్ను కమ్మవారు ఎలా అభిమానిస్తారో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ లైబ్రరీలో చదువుకునే నేను చాలా నేర్చుకున్నాను. ఎన్టీఆర్ లైబ్రరీలో నేను చదువుకున్న చదువు నేను జీవితంలో ఉన్నత స్థానానికి రావటానికి ఉపయోగపడిందని నేను గట్టిగా చెప్పటానికి ఎంత మాత్రం జంకను. మనం వచ్చిన నేపథ్యం, మనకి అవకాశం ఇచ్చిన వాళ్లని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. చిన్నగా చేసి చూడటం పద్ధతి కాదు. ఎన్టీఆర్ కంటే ముందు 52 మంది కమ్మ కులానికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారని అంటూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఆయన ఎన్టీఆర్ అనే బ్రాండ్ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ పాలిటిక్స్ లో ఒక బ్రాండ్, ఎన్టీఆర్ లీడర్షిప్ లో ఒక బ్రాండ్. వారు ఇచ్చిన అవకాశాల వల్లే ఆ రాష్ట్రమైనా, ఈ రాష్ట్రమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఈ రోజు నాయకులు ఉన్నారు అంటే ఎన్టీఆర్ ఆనాడిచ్చిన అవకాశాలే కారణం. ఎన్టీఆర్ ని అవమానిస్తూ మాట్లాడే వాళ్లకి కూడా అవకాశాలిచ్చింది ఎన్టీఆరే. ఇది ఎన్టీఆర్ లోపం, ఎన్టీఆర్ తప్పు కాదు. ఎన్టీఆర్ అందరికీ అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని అందుకున్న వాళ్లలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉండొచ్చు. అది వారి వారి విజ్ఞత. అలాగే ఎన్జీ రంగా, వెంకయ్య నాయుడు, అలాగే చంద్రబాబు నాయుడు గురించి ఈ రోజు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు. బలమైన నాయకురాలిగా ఇందిరాగాంధీని ఎదుర్కొన్న వాళ్లే లేరు అనే పరిస్థితులు ఉన్నప్పుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఈ రోజు దేశాన్ని ఏలుతున్న వారికి అవకాశాలిచ్చాయన్న విషయాన్ని మరవకూడదు. ఒకనాడు దేశంలో బీజేపీ 2 పార్లమెంటు స్థానాలు మాత్రమే గెలిస్తే హనుమకొండ నుంచి పివి నరసింహారావుని ఓడించిన బీజేపీ అభ్యర్థి జంగారెడ్డి తెలుగుదేశం మద్దతుతోనే గెలిచారన్న విషయాన్ని మరవకూడదు. బీజేపీ ఎక్కడో గుజరాత్ లో 1 స్థానంలో గెలిచింది. ఇక్కడ తెలుగుదేశం మద్దతుతో మరో స్థానంలో గెలిచింది. నేషనల్ ఫ్రంట్ కావచ్చు, యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు. ఎప్పుడెప్పుడు అధికారంలో వచ్చినా ఎన్టీఆర్ సంకీర్ణ రాజకీయాల ఆలోచనే కారణం. కమ్మ కులస్తుల వ్యవసాయం నుంచి లాయర్లుగా, డాక్టర్లుగా, వ్యాపారవేత్తలుగా అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు రాణిస్తున్నారు. సత్యనాథేళ్ల దగ్గర మొదలు పెడితే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల సీఈఓలుగా కమ్మవారున్నారు. అమెరికాలో తానా సోదరులు పెట్టే బహిరంగ సభల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమావేశం జరపటం ఆనందకరం. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడంలో కమ్మవారు కూడా భాగస్వాములుగా కావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆహ్వానిస్తున్నా. మీ కులంలో నిపుణులను, నైపుణ్యాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. హైదరాబాద్ ప్రపంచ నగరంగా మారాలి అంటే ప్రపంచంలో రాణించిన కమ్మ సోదరులకు ఇక్కడ అన్ని రకాలుగా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. వాటిని కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రపంచంలో నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కు. పన్నులు కడుతున్న ప్రాంతంలో ఎవరైనా తమకు నచ్చిన విషయాల మీద నిరసన తెలపడానికి అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అమెరికాలో వైట్ హౌస్ ముందు నిరసన తెలపడానికి అనుమతి వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది తమ నిరసన తెలపాలని అనుకుంటే అప్పటి ప్రభుత్వం ఆ నిరసనను ఆపాలన్న ఆలోచన చేసింది. అదే వారి పతనానికి నాంది పలికింది.
ఢిల్లీలో మనకు ఒక గుర్తింపును గౌరవాన్ని తెచ్చిన వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అవ్వాలని నేను వేరే పార్టీ వాడిని అయినప్పటికీ కోరుకున్నాను. ఢిల్లీలో మన తెలుగువారి వాయిస్ బలంగా వినిపించే వాళ్లు లేరు. ఆ విషయంలో చాలా లోటు ఉంది. ఆ లోటును పూరించే విషయాన్ని అందరం ఆలోచించాలి. కమ్మ సంఘం నిర్మాణానికి 5 ఎకరాలు గతంలో కేటాయించారు. కానీ అది వివాదాలతో కూడిన భూమి. ఆ వివాదాలను పరిష్కరించి భూమిని స్వాధీనం చేయడానికి అద్భుతమైన కమ్మ సంఘం భవనం నిర్మాణానికి సహకరించడానికి నేను, నా మంత్రివర్గ సహచరులం సిద్ధంగా ఉన్నాం. పేద కమ్మవారిని, ఇతర పేదవారిని ఆదుకోవటానికి కమ్మవారంతా ముందుకు రావాలి. కమ్మవారు ఇతరులకు సహాయపడే తమ ప్రధాన లక్షణాన్ని, తమ డిఎన్ఏని వదులుకోకుండా ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు.